ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది అఖిల? ఆడు నా కూతురుతో చీపురు పట్టి ఊడిపిస్తా ఉండాడు. తప్పేముంది అందులో? నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళి గొడవ చేయకు. పదండి బయలుదేరదాం. రే భద్రం, కార్తీరా రా. అఖిల రా. ఈ వెంకీ గారి మాటలకి చేతులకి చిరెత్తుకొచ్చి బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. తల నొప్పిగా ఉంది. ఒక అరగంట షవర్ కింద నిల్చుంటే తప్ప ఈ తలనొప్పి తగ్గేలా లేదు. విద్యా విద్యా విద్యా, ఏంటదినా? ఐ ఫీల్ లైక్ టేకింగ్ షవర్. వెళ్ళి కొంచెం హీటర్ ఆన్ చేయవా? ఎలాగెలగెలగెలగెలగా ఏది ఇందాక కూసిన కూత మళ్ళొకసారి కూయవా? నాకు చిరాగ్గా ఉంది. స్నానం చేయాలనిపిస్తుంది. హీటర్ ఆన్ చేయమన్నాను అంతే. నువ్వు ఈ టోన్లో చెప్పలేదే. ఇంకే టోన్లో చెప్పాను బావా. సరే, ఆ విషయం పక్కన పెట్టు. ముందు నీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, క్లీనర్, క్రీమ్, మళ్ళీ షాంపూ, కండిషనర్, ఆ తర్వాత సోప్, టూత్ బ్రష్, ఫేస్ బ్రష్, కండిషనర్, ప్రైమర్, లిప్స్టిక్, ఐలైనర్, మస్కరా, లాషెస్. దట్స్ ఆల్. విద్య, వెళ్ళి నీళ్ళ బిందె పట్రా. నీళ్ళ బిందె ఎందుకు బావా? చెప్తా చెప్తా. అన్నయ్య, ఇదేంటి బావా ఇంత బరువుగా ఉంది? ఉందా? ఉండాలే. ఓ ఎగిరెగిరి చెప్తున్నావు కదా. నేను చెప్పేది నువ్వు కాస్త కుదురుగా వినాలంటే ఈ మాత్రం బరువు ఉండాలి. ఓంటు మోనో, ఐ ఫీల్ లైక్ టేకింగ్ షవరా. అలా బాతులా నువ్వు బాత్రూంలో జలకాలాడడానికి నీ బంగ్లాలో ఉన్నట్టు బాత్ టబ్లు, షవర్లు ఇక్కడ ఏవీ ఉండవు. కనీసం టాపులు కూడా ఉండవు. మరి నీళ్ళైనా ఉంటాయా? ఉంటాయి, అమ్మయ్యా. కానీ ఇక్కడుండవు. మరి ఇంకెక్కడుంటాయి? దూరంగా చెరువుందే. ఎంత దూరం బావా? అదిగో అంత దూరం ఉంటాయి. నీకు చిరాకనిపించి జలకాలు ఆడాలనిపించినప్పుడల్లా జలం కోసం ఆ చెరువుకి ఈ బిందెతో పోవలే. ఇంటికి మోసుకుని రావాలే. పిమ్మట నీ దిక్కుమాల బ్రాండెడ్ షాంపూలు, కండిషనర్, సోపులతో కాకుండా అక్కడ అటకు మీద కుంకుడుగాయ ప్లస్ సబ్బు ఉంటుంది. వాటితో నీ ఇష్టం వచ్చినట్టు స్నానం చేసి తగలడు. దట్స్ ఆల్. ఓరి నాయనో, షవర్ చేయాలని హీటర్ అడిగితే వీడేంటి ఇంత హిస్టరీ చెప్తున్నాడు? నరకంలో కూడా ఇంత కష్టం ఉండదేమో కదా. బావా, బాత్రూంలో హీటర్ అడిగావు కదా, మర్చిపోయా. అలాంటివేమీ ఇంట్లో ఉండవు. న్యాచురల్గా చల్లనీళ్లతో డాన్స్ చేస్తూ చేయడమే. కోల్డ్ వాటరా? నాకు కోల్డ్ చేస్తుందేమో బావా. అది మనకు సంబంధం లేదమ్మా. ఇంట్లో వాటర్ ఎక్కడా లేవా బావా? లే
లేవు. బావా నా కోసం ఒక్క బిందె నువ్వు తీసుకురావా ప్లీజ్ బావా. ఆ, ఈ పప్పులు మన దగ్గర ఉడకవు. అవసరం నీది, శ్రమ కూడా నీదే. పోనీ పని వాళ్ళని పెట్టుకొని మోయించనా? ఈ ఇంటికి పనోళ్ళు ఈ పనికే కాదు ఏ పనికి రారు. ఏ ఎందుకు? అదంతే. క్లారిటీ కావాలంటే వెళ్ళి మీ మమ్మీనే అడుగు, చెప్తుంది. నీళ్ళింట్లో లేవు, వీడు తేడు, ఇంకొకరిని తేనివ్వడు. ఇప్పుడు ఎలా రా బాబోయ్. హలో, అలివేలి మంగతాయరు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీళ్లు రావు. చెరువు దగ్గరికి వెళ్తేనే వస్తాయి. నడు. అన్నయ్య ఎందుకన్నయ్య పాపం? నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. సై మంగా, నువ్వేంటే ఇక్కడ నిలబడ్డావు? చీపురు తీసుకొచ్చి ఇల్లంతా క్లీన్ చేయి. అయ్యో అఖిలమ్మా, ఇంకెంతసేపని ఇక్కడే ఉంటావు? ఇంటికెళ్దాం పదా. ముందుకి పోలేకపోతుండాను బావగారు. ముందు నా మ్యాగీ నా చిల్లర కొంపకి పంపేదానికే మనసు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నా ఇంటి యువరాణితో ఆ వెంకిగాడు ప్రవర్తించిన విధానం, మన ముందు జరిగిన కథ ఏమాత్రం దిగుడు పోలేదు. ఇప్పుడు అంత చూసినాక కూడా మ్యాగీ నట్ట వదిలిపోయేదానికి చాలా ఇబ్బందిగా ఉండాది బావగారు.